హాయ్ అండి. వెల్కమ్ టు స్పీడ్వేస్. నేను మీ నాగేంద్ర. చాలామంది అయితే మనకు బడ్జెట్‌లో ఇంకా కార్స్ కావాలని అడుగుతున్నారు. సో, వాళ్ళందరికీ ఒకసారి కార్స్ చూపెడదామని ఈరోజైతే నేను ఫేమస్ కార్ మార్ట్‌కి రావడం జరిగింది. ఒకసారి వీళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్‌లో కలెక్షన్ వెహికల్స్ చూసుకోవచ్చు మనం. బడ్జెట్‌లో చాలా వెహికల్స్ ఉన్నాయని చెప్పారు. అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుందంట. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. నాతో పాటు రండి. ఫస్ట్ వచ్చి మనకి హుండై i20 ఆస్టా 2012 మోడల్ డీజిల్ వేరియంట్. వెహికల్ అయితే చాలా బాగుంది. చూడొచ్చు ఒకసారి మీ వెహికల్ని కూడా. డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. 83,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 3,70,000 నెగిషియబుల్ ప్రైస్. చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. బాగా మెయింటైన్ చేశారు ఓనర్ కూడా. చూసుకోవచ్చు ఒకసారి వెహికల్ మీరు లోపల కూడా. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్ మనకి. చూడొచ్చు టైర్స్ ఇవన్నీ అంతా చాలా బాగుంది వెహికల్ కూడా. మనకి బడ్జెట్లో ఉన్నది వెహికల్ కూడా. నెక్స్ట్ చూసుకోవచ్చు మనం. డిమాండ్ ఉంది బాగా వెహికల్లో మారుతి షిఫ్ట్ ఎల్ఎక్స్ఐ. ఇది 2008 మోడల్ 87,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో చూసుకుంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనకు బూట్ స్పేస్ కోసం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు వెహికల్ని. అంటే ఎక్కువగా లగేజ్ లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. దీని ప్రైస్ వచ్చి 3,10,000 నెగిషియబుల్ ప్రైస్. సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటాయి. బ్లాక్ కలర్లో బాగుంది వెహికల్ కూడా. చూడడానికి మంచి షైనింగ్ కలర్. ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. బాగా యూజ్ చేశారు ఓనర్ కూడా దీన్ని. వీళ్ళ దగ్గర అన్ని మనకి నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి. షోరూమ్ ట్రాక్ వెహికల్స్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి టొయోటా ఎటియోస్ లివా. ఇది 2012 మోడల్ 93,000 కిలోమీటర్స్ తిరిగింది. డీజిల్ వేరియంట్. ఇది కూడా మైలేజ్ చాలా బాగుంటుంది. సో దీని గురించి చూసుకుంటే మనం దీని ప్రైస్ వచ్చి 4,50,000 నెగిషియబుల్ ప్రైస్. చూసారుగా వెహికల్ అయితే చాలా బాగుంది. మెయింటైన్ చేశారు ఓనర్ కూడా. ఇంటీరియర్ అంతా చాలా బాగుంది లోపల కూడా. ఇది కూడా బడ్జెట్లో ఉంది వెహికల్. టొయోటా క్యాబ్స్కి ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ వెహికల్స్ని. ఆఫీస్ పర్పస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ వెహికల్ని. చూడొచ్చు మీరు కూడా టొయోటా. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి డిజైర్. చాలా బాగుంది వెహికల్ ఇది చూడడానికి. మారుతి డిజైర్ ఎల్డీఐ. ఇది వచ్చి మనకి 2014 మోడల్ 80,000 కిలోమీటర్స్ తిరిగింది. డీజిల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చి 5,25,000 నెగిషియబుల్ ప్రైస్. చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. మీరు టైర్స్ కూడా చూడండి. 4 కొత్త టైర్సే. షోరూమ్ ట్రక్ వెహికల్. చాలా బాగుంది వెహికల్ కూడా నీట్గా. ఓనర్ కూడా బాగా మెయింటైన్ చేశారు. చాలా బాగుంటుంది వెహికల్. ఇప్పుడు దొరకట్లేదు. సో అందుకే చాలా డిమాండ్ ఉంది డిజైర్ వెహికల్స్కి. మారుతి డిజైర్ వెహికల్స్కి. నెక్స్ట్ వచ్చి వోక్స్ వ్యాగన్ పోలో. దీని గురించి స్పెషల్గా చెప్పగలదు. దీని బాడీ బిల్డ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫారెన్ వెహికల్ కాబట్టి చాలా డిమాండ్ ఉంది మన వోక్స్ వ్యాగన్ పోలో కూడా. సో చూడొచ్చు మంచి రెడ్ కలర్లో ఉంది. ఒకసారి దీని గురించి చూసుకుంటే మనం ఇది వచ్చి వోక్స్ వ్యాగన్ పోలో 2013 మోడల్ 83,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 4,60,000 నెగిషియబుల్ ప్రైస్. సో మనం చూసుకుంటే దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. చూడొచ్చు వెహికల్ కూడా మీరు. చాలా బాగుంది. 4 కొత్త టైర్స్. చూసారుగా వోక్స్ వ్యాగన్ పోలో చాలా బాగుంది. మీరు ఒకసారి సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడితే ప్రైస్ కూడా తగ్గుతుంది. వోక్స్ వ్యాగన్ పోలో అది. నెక్స్ట్ వచ్చి మనకి హుండై జాజ్. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. చాలా స్పేసీగా ఉంటుంది. అండ్ దీనికి కూడా బూట్ స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది. ఒకసారి వెహికల్ గురించి చూసుకుందాం మనం. ఇది వచ్చి హోండా జాజ్ 2015 మోడల్ 75,000 కిలోమీటర్స్ తిరిగింది. డీజిల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. 5,60,000 నెగిషియబుల్ ప్రైస్. ఒకసారి మనం దీని ఫీచర్ చూసుకుంటే టచ్ డిస్ప్లే ఉంది. బ్యాక్ కెమెరా ఉంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఆటోమేటిక్ వెహికల్ ఇది. బాగుంటుంది వెహికల్ కూడా ఇది. హోండా జాజ్. స్క్రాచెస్ ఎక్కడ ఏం లేవు. 0 స్క్రాచెస్. వెహికల్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు ఓనర్ అయితే. నెక్స్ట్ చూసుకుంటే మనకి హుండై i10 ఉంది. స్పోర్ట్స్ వేరియంట్. చాలా బాగుంది వెహికల్ కూడా. 2011 మోడల్ 75,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు ఇది కూడా బడ్జెట్లో ఉంది. 3,25,000 నెగిషియబుల్ ప్రైస్. వెహికల్ అయితే చాలా బాగుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఓనర్ అయితే. కలర్ కూడా చాలా బాగుంది. మంచి షైనింగ్ కలర్. చూసుకోవచ్చు ఇది కూడా బడ్జెట్లో ఉంది మనకి. టైర్స్ కూడా 4 కొత్తవే. చాలా బాగున్నాయి. మనం చూసుకుంటే నెక్స్ట్ వచ్చి హుండై సిటీ. చాలా డిమాండ్ ఉంది వెహికల్కి. కొత్త వాటికి ఉన్నాయి. సెకండ్ వాట్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ఉన్న హుండా సిటీ చూద్దాం ఒకసారి. ఇది వచ్చి హుండా సిటీ 1.5 SMT 2010 మోడల్ 65,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 3,80,000 నెగిషియబుల్ ప్రైస్.
చూసుకోదా వెహికల్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. దీనికి కూడా బూట్ స్పేస్ చాలా ఫ్రీగా ఉంటుంది, ఎక్కువ లగేజ్ పడుతుంది. అండ్ మనకి లోపల కూడా స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది, కాల్ పెట్టుకోవడానికి అదంతా చాలా ఫ్రీగా ఉంటుంది. మన నెంబర్ కూడా చూసుకోవచ్చు ఒకసారి, 9900 ఫ్యాన్సీ నెంబర్ వెహికల్. నెక్స్ట్ చూసుకుంటే మనకి హోండా సిఆర్వి పెట్రోల్ వేరియంట్ వెహికల్ కూడా చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, చూడడానికి మనకి ఎక్స్వీలా ఉంటుంది. సరే వెహికల్ గురించి చూద్దాం మనం. దీని ప్రైస్ వచ్చి 3,80,000 ఎక్స్ఫుల్ ప్రైస్. చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది, పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది, ఆటోమేటిక్ వెహికల్ ఇది కూడా. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. చూసారుగా వెహికల్ అయితే చాలా బాగుంది, టైర్స్ కూడా 4 కొత్త టైర్సే. నెక్స్ట్ చూసుకుంటే మనకి హోండా i10 మాగ్నా, ఇది కూడా చాలా బాగుంది వెహికల్. ఇది వచ్చి 2008 మోడల్, 72,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 2,70,000 ఎక్స్ఫుల్ ప్రైస్. ఇది కూడా బడ్జెట్లో ఉంది, లోపల కూడా చాలా బాగుంది. ఇంటీరియర్ ఓనర్ అయితే చాలా బాగా యూజ్ చేశారు దీన్ని, ఇక్కడ స్క్రాచెస్ కట్ట ఏం లేకుండా. షోరూమ్ వెహికల్ కాబట్టి చాలా బాగుంది, షోరూమ్ ట్రాక్ కాబట్టి. చూసుకోవచ్చు వెహికల్ కూడా మనకి ఒకసారి, ఇది కూడా బడ్జెట్లో ఉంది, 2,70,000 ఎక్స్ఫుల్ ప్రైస్ కాబట్టి తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది కూడా చూడొచ్చు మీరు, వెహికల్ కూడా చాలా బాగుంది, ఇది కూడా కలర్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చి మనకి మహేంద్రా XUV 500 వెహికల్ కూడా చాలా బాగుంది. సో చూడొచ్చు, చాలా పెద్ద వెహికల్ ఇది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీగా 6 to 7 మెంబర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. సరే ఇది కూడా మనకి బడ్జెట్లో ఉంది, వెహికల్ కూడా చూసుకోవచ్చు మీరు. సరే ఇది కూడా చాలా బాగుంది వెహికల్ అయితే. వచ్చి మనకి మహేంద్రా XUV 500, దీన్ని చాలామంది అయితే బీస్ట్ అని పిలుస్తారు, ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది, పైగా పెద్ద వెహికల్ ఇది. సో చూసుకుంటే మనకి ఇది 2013 మోడల్, 1,00,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,80,000 నెగిటివ్ ప్రైస్ అంటున్నారు. ఒక సైడ్ వేజ్ చేసి వాళ్ళతో మాట తగ్గే ఛాన్స్ కూడా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. టైర్స్ కూడా చాలా బాగున్నాయి, 4. దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది, మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మారుతి డిజైర్ VXi, ఇది కూడా చాలా బాగుంది. 2012 మోడల్, 78,000 కిలోమీటర్స్ తిరిగింది, పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 4,75,000 నెగిటివ్ ప్రైస్. మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి కూడా బాగుంది ఇంటీరియర్ అంతా. అండ్ టైర్స్ కూడా టైర్స్ కూడా 4 చాలా బాగున్నాయి వెహికల్లో, చూసుకోవచ్చు. మన వెహికల్కి టైర్స్ 4 బాగున్నాయి. సో వచ్చి మనకి ఆల్టో 800 చాలా బాగుంటుంది వెహికల్, ఫస్ట్ వెహికల్ ఇది మారుతికి. సో దీని గురించి చూసుకుంటే ఇది 2009 మోడల్, డీజిల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 1.50, 1,50,000. ఇది కూడా చూసుకోవచ్చు, వెహికల్ కూడా చాలా బాగుంది, ఇది తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సైడ్ విచ్చేసి వాళ్ళతో మాట తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీకు. వచ్చి మనకి నెక్స్ట్ వచ్చి వెహికల్ మారుతి డిజైర్ ZXi, ఇది కూడా చాలా బాగుంది. 2015 మోడల్, 56,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 5,90,000 నెక్స్టువల్ ప్రైస్. పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది, వెహికల్ కూడా చాలా బాగుంది, చాలా డిమాండ్ ఉంది కాబట్టి మీకు డిజైర్ వెహికల్ చూపిస్తున్నా. చూసారుగా టైర్స్ కూడా 4 చాలా బాగున్నాయి, ఎక్కువ క్యాబ్స్ కింద యూజ్ చేస్తున్నారు ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్కి. సో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు వెహికల్స్ మాకు కావాలని. సో వాళ్ళందరి కోసం డిజైర్ చూపిస్తున్నా, చూడండి ఒకసారి మీరు కూడా. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి షిఫ్ట్ VDI, ఇది కూడా చాలా బాగుంది, కొత్త వెహికల్ ఉంది చూడడానికి. ఇది వచ్చి మనకి 2020 మోడల్, జస్ట్ 52,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 7,40,000 ఎక్స్ఫుల్ ప్రైస్. దీని ఫీచర్ చూసుకుంటే టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇది ఆటోమేటిక్ వెహికల్, డ్రైవింగ్ మోడ్లో పెట్టేసి మనం అయితే వెళ్ళిపోవచ్చు. సో చూడండి, రెడ్ షైనింగ్ కలర్లో వెహికల్ అయితే మెరిసిపోతుంది, షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంది సేమ్ వెహికల్, చూడడానికి లుకింగ్ కొత్త వెహికల్ లాగా ఉంది చూసుకోవడానికి మనకి. ఇది కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు, చాలా బాగుంది వెహికల్ కూడా బడ్జెట్లో. చూడండి ఇది కూడా ఒకసారి, హుండై i10, ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్, 2012 మోడల్, పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది, 15 to 18 ప్లస్ వస్తుంది. ఇది వచ్చి 72,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 3,70,000 నెక్స్టువల్ ప్రైస్. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో ఇది ఆటోమేటిక్ వెహికల్, చూసారుగా వెహికల్ అయితే చాలా బాగుంది ఇది కూడా. అండ్ టైర్స్ కూడా చాలా బాగున్నాయి, స్క్రాచెస్ గట్రా ఏం లేవు, షోరూమ్ ట్రాక్ వెహికల్సే ఉంటాయి, నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ వీళ్ళ దగ్గర ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు. హుండై ఇయాన్ ఈకో ప్లస్, ఇది కూడా చాలా బాగుంటుంది, 2014 మోడల్, 40,000 కిలోమీటర్స్ తిరిగింది, పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. సరే వెహికల్ గురించి చూసుకుంటే మనకి దీని ప్రైస్ వచ్చి 2,95,000 నెక్స్టువల్ ప్రైస్. మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడితే తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి, చూసుకోవచ్చు. వెహికల్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే టైర్స్ 4 కూడా కొత్తవే, ఇక్కడ స్క్రాచెస్ కట్ట ఏం లేవు, ఓనర్ కూడా బాగా మెయింటైన్ చేశారు వెహికల్ని, 0 స్క్రాచెస్తో. మనకి మహేంద్రా వెహికల్స్కి ఎంత డిమాండ్ ఉంటుందో మీ అందరికీ తెలుసు, ఎందుకంటే వాటి బాడీ బిల్డ్ స్ట్రాంగ్ కానీ వెహికల్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఒకసారి మనం ఇది చూస్తే మహేంద్రా 2UV 300, 2018 మోడల్, 78,000 కిలోమీటర్స్ తిరిగింది. దీనికి డీజిల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వెహికల్ చూసుకోవచ్చు, లోపల కూడా చాలా బాగుంటుంది వెహికల్, డిజైన్ చేశారు బాగా, టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది,
దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చి 7,50,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. మీకు సైడ్ వ్యూ వచ్చేసి మాట్లాడితే వాళ్ళతో తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వెహికల్ చూడండి ఒకసారి, మహేంద్ర టీవీ 300 చాలా బాగుంది వెహికల్ అయితే. ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమి లేవు. 4 టైర్స్ కూడా కొత్తవే. మహేంద్ర టీవీ 300. నెక్స్ట్ వచ్చి మనకి రెనాల్డ్ క్విడ్ 2017 మోడల్, 62,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. మనం ఒకసారి వెహికల్ ప్రైస్ చూసుకుంటే దీని ప్రైస్ వచ్చి 3,40,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. వెహికల్ చాలా బాగుంటుంది. చిన్నగా ఎక్కువ ట్రాఫిక్స్లో బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు దీన్ని ఈజీగా మూవ్ ఆన్ చేయొచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది. చూడండి ఒకసారి, ఇది కూడా బడ్జెట్లో ఉంది వెహికల్ అయితే మనకి. మారుతి షిఫ్ట్ జెడ్ఎక్స్ఐ 80, ఇది 2022 మోడల్, 38,000 కిలోమీటర్స్ తిరిగింది. 7,75,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా బాగుంటుంది. దీని ఫీచర్స్ చూసుకుంటే టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఆటోమేటిక్ వెహికల్, డ్రైవింగ్ మోడ్లో పెట్టేసుకుని అయితే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇది కూడా వెహికల్ అయితే చాలా బాగుంది, చూడొచ్చు. మంచి బ్లూ షైనింగ్ కలర్ మెరిసిపోతుంది. ఇక షోరూమ్ నుంచి చూడడం వెహికల్ అయితే, ఎందుకంటే కొత్తగా ఉంది. 7,75,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. చూడొచ్చు మీరు కూడా వెహికల్ని అయితే, చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఫోర్డ్ ఫిగో, ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఇది వచ్చి డీజిల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని గురించి చూసుకుంటే 2016 మోడల్, 75,000 కిలోమీటర్స్ తిరిగింది. 4,80,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్ అంటున్నారు. మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడి తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది కూడా వెహికల్ అయితే చాలా బాగుంది, చూసుకోవచ్చు మనం లోపల కూడా. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి వెహికల్కి. ఫోర్డ్ అంటే కొంచెం బ్రాండ్ వెహికల్, బాడీ బిల్ కూడా చాలా బాగుంటుంది స్ట్రాంగ్గా. మీరు చూడొచ్చు ఈ వెహికల్ని కూడా. ఇది వచ్చి మనకి మారుతి షిఫ్ట్ VDI TMT, ఇది కూడా చాలా బాగుంది. 2018 మోడల్, 69,000 కిలోమీటర్స్ తిరిగింది. డీజిల్ వేరియంట్, హై ఎండ్ వర్షన్, టాప్ అండ్ హైఎండ్ వర్షన్. దీని ప్రైస్ వచ్చి 6,75,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. దీనికి ఫీచర్స్ చూసుకుంటే టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, ఫుల్లీ ఆటోమేటిక్ వెహికల్. చూసుకోవచ్చు, ఇది కూడా చాలా బాగుంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా కొత్త వెహికల్లా ఉంది చూడడానికి. వెహికల్ కూడా షోరూమ్ నుంచి చూసినట్టు ఉంది, ఎక్కడ స్క్రాచెస్ కూడా ఏమీ లేవు. కూడా చూసుకోవచ్చు మనం ఒకసారి వెహికల్ని. ఇది హుండై గ్రాండ్ i10 చూసుకోవచ్చు. 2015 మోడల్, 72,000 కిలోమీటర్స్ తిరిగింది. డీజిల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 5,70,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్ అంటున్నారు. మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే సైడ్ విజిట్ చేసి తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కూడా చాలా బాగుంది వెహికల్ అయితే, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. వాళ్ళని కూడా బాగా మెయింటైన్ చేశారు, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేకుండా. మారుతి వ్యాగనార్ VXI, ఇది కూడా చాలా బాగుంది. 2017 మోడల్, ఇది వచ్చి 33,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 4,25,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. మీరు వాళ్ళతో మారితే తగ్గే ఛాన్స్ కూడా ఉంటాయి. వెహికల్ అయితే చాలా బాగుంది, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు, 0 స్క్రాచెస్. నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి మన వీళ్ళ దగ్గర. సరే మీరు కూడా చూడొచ్చు ఈ వెహికల్, మనకు బడ్జెట్లో ఉంది. దీన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి మనకి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 2016 మోడల్, ఇది 52,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 7,40,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. సరే వెహికల్ చూసుకుంటే మనకి చాలా బాగుంది. పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. మీరు చూసుకోవచ్చు, ఆటోమేటిక్ వెహికల్ చాలా బాగా మెయింటైన్ చేశారు ఓనర్ కూడా. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వెహికల్ కూడా చూడడానికి మనకి. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి షిఫ్ట్ VXI 2014 మోడల్, 48,000 కిలోమీటర్స్ తిరిగింది. 5,40,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. ఇది కూడా చాలా బాగుంది వెహికల్ అయితే. సరే మనం దీని ఫీచర్ చూసుకుంటే పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. బూట్ స్పేస్ చాలా ఎక్కువ, దీనికి కూడా ఎక్కువ డిమాండ్ ఉన్న వెహికల్లో ఇవి చాలా బాగా సేల్ అవుతున్నాయని చెప్పి చాలామంది అంటున్నారు. సో మీ అందరి కోసం వెహికల్ చూపెడుతున్నా, చూడండి చాలా బాగుంది వెహికల్ కూడా. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి మీరు సైడ్ విజిట్ చేసి. నెక్స్ట్ వచ్చి మనకి హుండై శాంట్రో, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది 2005 మోడల్, చూసుకోవచ్చు మనం ఒకసారి. వెహికల్ కూడా చాలా బాగుంది. 65,000 కిలోమీటర్స్ తిరిగింది. 2,10,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. ఇది కూడా బడ్జెట్లో ఉంది, చూడండి ఒకసారి. ఇది కూడా పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. 18 వరకు వస్తుంది దీని మైలేజ్. బాగా డిజైన్ చేసుకున్నారు, అంతా కొత్తగా డిజైన్ చేసుకున్నారు వాన్ కూడా. వెహికల్ అయితే చాలా బాగుంది. 4 కొత్త టైర్స్ దీన్ని కూడా. వచ్చి మనకి వ్యాగనార్ చాలా బాగుంటుంది వెహికల్ కూడా. ఇది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఒకసారి వాళ్ళందరి కోసం వెహికల్ చూపడుతుంది. 2004 మోడల్, చాలా బడ్జెట్లో ఉంది. డీజిల్ వెహికల్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 60,000 నెక్స్ట్ఫుల్ ప్రైస్. ఇది కూడా ట్రై చేసి మీరు, బడ్జెట్లో ఉంది వెహికల్ కూడా. టైర్స్ కూడా 4 చాలా బాగున్నాయి. ఈ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది వెహికల్, ఎందుకంటే ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కాబట్టి చిన్న చిన్న డ్యామేజ్లు అయినా బడ్జెట్లో ఉంది కాబట్టి అది మనకేం బాధ అనిపించదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది వెహికల్. ఒకసారి అలాంటి వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు దీన్ని. ఇది వ్యాగనర్ వెహికల్ గురించి అయితే. చూడండి ఒకసారి, వెహికల్ కూడా చాలా బాగుంది. చూసారు కండి, ఇప్పటివరకు మీకు చాలా కార్స్ అయితే నేను చూపించాను. ఒకసారి మీకు నచ్చిన కారు, మీకు నచ్చిన బడ్జెట్లో కావాలనుకుంటే మన 100 ఫీట్ రోడ్లో ఉంటుంది ఫేమస్ కార్ మార్ట్. ఒకసారి సైట్ విజిట్ చేసి మీకు నచ్చిన వెహికల్ మీకు నచ్చిన బడ్జెట్లో తీసుకెళ్ళండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తా. చూస్తూనే ఉండండి స్పీడ్ వీల్స్. థ్యాంక్ యూ.